అసలు మన గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తెలిసి తీసుకుంటుందా తెలియక తీసుకుంటుందా నాకైతే అర్థమైతలే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నీకు లైసెన్స్ కావాలి, నువ్వేం చేస్తావు, దగ్గరున్న ఆర్టీ ఆఫీస్కి పోతావు, ఫామ్ ఫిల్ చేస్తావు, దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఇస్తావు, పైసలు కడతావు, నీ లైసెన్స్ను తీసుకుంటావు. లేదంటే డ్రైవింగ్ టెస్ట్లో కొంచెం అటు ఇటు అయిందనుకో, 1000-2000 అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తావు, వాళ్ళు నీకు అనేది లైసెన్స్ సెటిల్ చేసేస్తారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేసారు, June 1 నుంచి ఈ ప్రాసెస్ మొత్తంని ప్రైవేట్ చేసేసారు. అంటే నీ నియర్ బైలో పెద్ద పెద్ద డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడికి పో, కార్ డ్రైవింగ్ నేర్చుకో, కోర్స్ ఎంత ఉంటుంది 25 days 40 days అని నేర్చుకో, డ్రైవింగ్ స్కూల్ వాళ్ళే నీకు లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించు, సో వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, వీడికి ప్రాపర్గా కార్ వచ్చినా రాకపోయినా నేను లైసెన్స్ ఇచ్చేయొచ్చు అని చెప్పి. ఆల్రెడీ ప్రతి నిమిషము 19 మంది యాక్సిడెంట్స్ వల్లనే చనిపోతున్నారంట. సో ఈ స్టెప్ అయితే నాకెందుకో మంచిగా అనిపించలేదు. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.